బ్రేకింగ్ న్యూస్ అత్తపుల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న ఇవాళ ఉదయమే శివాలయం వద్ద ఉన్న వివాదాస్పదమైన సీతారామచంద్రస్వామి భూముల దగ్గరకు భారీగా చేరుకున్నారు హైడ్రా అధికారులు సిబ్బంది. ఇప్పటికే ఈ భూములు వివాదాస్పదం కావడంతో అక్కడ వేసిన షెడ్లు రూములు తొలగిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ భూములేనని అధికారులు చెబుతున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆపరేషన్ కొనసాగుతోంది. రామాలయం శివాలయం మధ్యలో 6,400 గజాల స్థలం ఉంది. దీనిపై చాలా రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ స్థలం గురుద్వారా ల్యాండ్ అని, సిక్కులు ఎండోమెంట్ ల్యాండ్ అని దేవాదాయ శాఖ అధికారులు కాదు ప్రభుత్వానిదే అని చెప్తున్నారు ఎంఆర్ఓ ఆర్టీఓ. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరి 28న 3 నెలల సమయం తీసుకుని ల్యాండ్ ఇష్యూ తేల్చాలని కలెక్టర్ను ఆదేశించింది కోర్టు. కోర్టు ఆదేశాలు రాకముందే వారం రోజుల క్రితం షెడ్లు వేసింది సిక్కు వర్గం. దీంతో అక్కడ వివాదం ముదిరిందని చెప్పాలి. ఇక అత్తాపూర్లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంజుమా, చెప్పండి, ఇవాళ ఉదయమే శివాలయం దగ్గర ఉన్న వివాదాస్పదమైన భూమికి సంబంధించి అటు హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి, తాజా డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రసన్న, అత్తాపూర్లో రామాలయం శివాలయం మధ్యలో 6,400 గజాల భూమి ఉంది. గత కొంతకాలంగా ఈ భూమి విషయంలో వివాదం నెలకొంది. 2 వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఈ భూమి మాదంటే మాది అంటూ కూడా పరస్పరం దీనికి సంబంధించి వాదోపవాదాలు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఇది అని ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆర్డీఓ తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రామాలయం శివాలయం మధ్యలో ఉంది కాబట్టి దేవాదాయ శాఖకు చెందుతుంది అని ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు తెలుపుతున్నారు. కాదు, ఒకప్పుడు ఇక్కడ సమాధి ఉంది, ఇక్కడ మేము జెండా పాతుకున్నాము, ఈ ల్యాండ్ మాదే, మాకే ఇవ్వాలి, ఇక్కడ మేము గురుద్వారాన్ని నిర్మించుకుంటామని ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ఈ వివాదం మరింత ముదిరింది అని చెప్పొచ్చు. ఎందుకంటే 3 వర్గాలు, అంటే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆలయాల భూమి అని ఒక వర్గం అంటుంటే, లేదు మాకు సంబంధించినది, దీన్ని రెగ్యులరైజ్ చేసి మాకు ఇవ్వాలి అంటూ ఇంకొక వర్గం ప్రజలు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ అని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆర్డీఓ తెలుపుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇష్యూ అంతా ఏంటి తెలపాలి అనుకుంటూ జనవరి 28వ తేదీన కోర్టు స్థానిక కలెక్టర్కు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 3 నెలల సమయం అయితే ఇవ్వడం జరిగింది. అయితే కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఈ ల్యాండ్ మాకే ఇవ్వాలి, దీన్ని రెగ్యులరైజ్ చేసి మాకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ రేకుల షెడ్లు వేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల క్రితము స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు ఆలయం దగ్గర కూడా స్థానికులు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యేతో పాటు హైడ్రా కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు నచ్చజెప్పి ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అయితే గనుక ఈ ఇష్యూని క్లియర్ చేస్తామని వారికి హామీ ఇచ్చి వెళ్లడం జరిగింది. అయితే ఆయన వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఇక్కడ ఉన్నటువంటి మరో వర్గం ప్రజలు ఇందులో రేకుల షెడ్లు వేయటంతో ఈ వివాదం మరింత ముదిరింది అని చెప్పొచ్చు. దీంతో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, హైడ్రాకి సంబంధించినటువంటి జేసీబీలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్లను పూర్తిగా తొలగించడం జరిగింది. మొత్తంగా ఈ నేలంతా కూడా చదును చేస్తున్నారు. ఎక్కడికక్కడ రేకులను కూడా తీసి పడేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే తమ రేకుల షెడ్లను తీసివేయొద్దు, తొలగించొద్దు అనుకుంటూ ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలైతే నిరసనగా వాళ్ళు ఇక్కడ ధర్నా కూడా చేపడుతున్నారు. అటు పక్కన చూసినట్లయితే కూడా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తున్నారు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా ఈ కూల్చివేతలను అయితే చేస్తోంది. మొత్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒకరేమో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ అంటున్నారు, స్థానికులు దేవాలయానికి సంబంధించినటువంటి భూములను కాపాడాలనుకుంటూ వారు నిరసన ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు లేదు, ఇది తమ ల్యాండే, తమ కోసం ఇది కేటాయించాలి అనుకుంటూ మరో వర్గం ప్రజలు కూడా ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, ఇటు చెరువులకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కావచ్చు, కబ్జాలకు గురైనటువంటి భూములను పర్యవేక్షించేందుకు, వాటిని కాపాడేందుకు హైడ్రా ఎక్కడికక్కడ ఉక్కు పాద మోపుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాము. అనేక చెరువులను ప్రక్షాళన చేయడము, ప్రభుత్వ భూములను కాపాడడం కూడా మనం చూసాము. ఈ నేపథ్యం
నేపథ్యంలోనే అత్తాపూర్లో నెలకొన్నటువంటి ఈ వివాదంలో హైడ్రా జోక్యం చేసుకుంది. ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ రేకుల షెడ్లు వేయటంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ కూల్చివేతలైతే ప్రారంభించింది. సో ఇప్పటికి కూడా ఈ స్థలం వివాదంలోనే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఈ భూమి ఎవరిది అని ఇంకా కలెక్టర్ తేల్చలేదు, కోర్టుకి సమర్పించలేదు. అయితే ఈ మధ్యలోనే ఇక్కడికి మరొక వర్గం వాళ్ళు వచ్చి రేకుల షెడ్లు వేయడంతో ఈ వివాదం తీవ్రంగా కూడా మారింది అని చెప్పొచ్చు. ఈ రోజు తెల్లవారుజామున 6 గంటల నుంచే హైడ్రా సిబ్బంది ఇక్కడికి వచ్చి జేసీబీలతోటి మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రేకుల షెడ్లను అన్నింటినీ కూడా కూల్చివేశారు. ఒకసారి మనం చూడొచ్చు, వరుస పెట్టి మొత్తంగా ఈ లైన్ అంతా కూడా మనకి రేకుల షెడ్లే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఈ రేకులన్నింటినీ కూడా జేసీబీలతోటి మొత్తంగా తొలగించి వీటినట్టు సైడ్కి అయితే వేస్తున్నారు. అయితే తాము రేకుల షెడ్లు వేసుకున్నాము, వాటిని ఎందుకు తొలగిస్తారు, ఈ భూమిని రెగ్యులరైజ్ చేసి తమ గురుద్వార్కి ఇవ్వాలి అనుకుంటూ ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలైతే తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఇటు పోలీసులకి ప్రభుత్వానికి నిరసనగా వాళ్ళు ఇక్కడ ధర్నా కూడా చేపడుతున్నారు. అయితే హైడ్రా మాత్రం ఎక్కడ ఆగకుండా ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతల్ని కొనసాగిస్తూనే ఉంది. భారీ బందోబస్తు నడుమ ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానికులకి అంటే రెండు వర్గాల ప్రజలకి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి మధ్యలో గొడవ జరగకుండా చూసుకుంటూ పోలీసుల బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ ల్యాండ్కు సంబంధించి ఒక క్లారిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి 3 నెలల సమయాన్ని కలెక్టర్కి కోర్టు అయితే ఇచ్చింది. అయితే అది జరుగుతున్నటువంటి క్రమంలోనే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇట్లా రేకుల షెడ్డు వేయడము మాదే అని చెప్పి వాళ్ళు ఒక క్లారిఫికేషన్ ని అందరికీ ఇస్తుండటంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకొని లేదు ఇది గవర్నమెంట్ కి సంబంధించిన భూమా లేదంటే దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి భూమా అది తేల్చేంత వరకు ఎవరు ఇక్కడ రేకుల షెడ్లు వేసి ఇది మా భూమి అని చెప్పుకోవడానికి లేదు అంటూ కూడా స్థానికులు అయితే ధర్నా చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా రంగంలోకి దిగింది అని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. ఇటు రామాలయం దగ్గర కూడా భారీ బందోబస్తునైతే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు శివాలయం వద్ద చూసుకున్నట్లయితే కూడా అధిక సంఖ్యలో మనకి పోలీసులు కనిపిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు నిర్వహిస్తూ కూల్చివేతలను అయితే చేస్తుంది హైడ్రా. మొత్తంగా ఈ ప్రదేశాన్ని అంతా కూడా చదును చేస్తుంది. 6400 గజాల భూమి ఏదైతే ఉందో మొత్తంగా ఈ భూమిని అంతా కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. జేసీబీలు మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలను వాటన్నింటినీ కూడా తీసేసి చదును చేస్తున్నాయి. మనం ఆ రేకులను కూడా చూడొచ్చు. మొత్తంగా ఎక్కడికక్కడ అంటే ఎన్ని షెడ్లు అయితే వేశారో అన్ని షెడ్లను కూడా మొత్తంగా తీసి పక్కన పడేసినటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. సో నగర వ్యాప్తంగా అంటే జీహెచ్ఎంసీ పరిధిలో కబ్జాకి గురైనటువంటి అనేక స్థలాలను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది హైడ్రా. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని కూడా కాపాడేటువంటి ప్రయత్నంలో ఈ రోజు ఉదయం నుంచి కూల్చివేతలను అయితే ప్రారంభించింది. సో ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఒకవైపు శివాలయం ఉంది, మరొక వైపు రామాలయం ఉంది. మధ్యలో తమ వర్గానికి సంబంధించినటువంటి మత కార్యకలాపాల కోసము తమకు ఈ భూమిని కేటాయించాలి అనుకుంటూ రేకుల షెడ్లు వేయడంతో ఈ వివాదం మరింత ముదిరిపోయింది. అయితే ఇప్పటికీ కూడా ఇంకా కూల్చివేతలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు ఇక్కడ పహారా కాశారు. మొత్తంగా ఎక్కడికక్కడ కూడా పోలీసులు బందోబస్తు అయితే నిర్వహించడం జరిగింది. కానీ ఇంకొక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. టెంట్ వేసుకొని కూర్చొని ఇది తమకు ఇవ్వాలి అని చెప్పి రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పి నిరసనలు అయితే చేస్తూనే ఉన్నారు. కానీ హైడ్రా మాత్రం ఎక్కడ ఆగకుండా ఉదయం నుంచి కూల్చివేతలు మాత్రం చేపడుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ అంజుమా. सिमो छोड़ दो, जो करते कर लेंगे। आ जाओ, हमारे वेब भी फिट नहीं होना चाहिए। ऋतिक, सिमरन